అందలం ఎక్కిస్తారు. ఇక వంశీ గారు, వల్లభనేని వంశీ గారి కోసం లుకెట్ నోటీసులు సిద్ధమైనవి. మరి ఆయన ఏ దేశంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఎక్కడ తలదాచుకుంటున్నారో ఎవ్వరికీ తెలియదు. చెప్పే ప్రయత్నం కూడా ఎవరో చేయట్లేదు. ఎందుకు ఆ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయనే, తెలుగుదేశం బ్లడ్డే అంటారు వీళ్ళది. ఏమైంది ఆ బ్లడ్ కాస్త? కొడాలి నానిగారు ఈయనని వీళ్ళు మాట్లాడి మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అని ఈయన ఇందులో గెలిచారు, అందులో ఓకే, ఎవరిష్టం వాళ్ళది, జెండాలు మార్చడంలో తప్పు లేదు. కానీ తప్పుడు మాటలు మాట్లాడడంలో తప్పు అని చెప్పి సర్వత్రా మాట్లాడింది. ఆయన మాటలు ఒకసారి వినండి, ఎంత చక్కగా ఉంటాయో. వాళ్ళ నాన్న కర్జూర నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంటూరు పేకలేరు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు, లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కర్జూర నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. ముందు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా మంగళగిరి, భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీటు వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్. తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయటం ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పుళ్ళు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము వీళ్ళ ఉడతూపులకి తాటాకి చప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీటు వాళ్ళని గెలవమనండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళన్న ఇది లవంగ నాయుడట, కజ్జూర నాయుడట, ఇంకొక నాయుడంట, ఇంకొక నాయుడంట. వాళ్ళు ఎంట్రుకు కూడా పీకలేరట. ఎంట్రుకులు పీకలేదు, గుండు గీసేశారు ప్రజలు. ఎంట్రుకుల వరకు అవసరం లేదండి. ఇప్పుడు ఏం చేశారు? క్షవరం మొత్తం అయిపోయింది, ఇంక అందులో ఏం లేదు పీకడానికి. పరారైపోయారు. ఇది ప్రజలు అనుకుంటున్నది. ఎక్కడికి వెళ్ళారు? ధైర్యంగా ఉండొచ్చు కదా గన్నవరంలోని, వెళ్ళిపోయారని అంటే ఈ పరిస్థితి ఎందుకు వంశీ గారు? ఈ పరిస్థితి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియని వ్యక్తి కాదు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు అందరూ కలిసే ఉండేవారు కదా. ఓకే, ఎన్టీఆర్ గారికి అక్కడ ఉండడం ఇష్టం లేదేమో, లేకపోతే ఆయన పక్కకి రావాలనుకున్నారో, లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాలండి అవి. వాళ్ళ కుటుంబ కలహాలు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఇంట్లోనే ఉంటాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. ఎవరి కుటుంబాల్లో ఉండవు, వాళ్ళ కుటుంబం. సరే, మీరు ఈయన వైపు తీసుకున్నారేమో. జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు మంచి స్నేహితుడు కాబట్టి మీరు ఆయన వైపు ఉండాలని అనుకోవడంలో తప్పులేదు. దానికి లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది తప్పు. అది ఆ ఫలితం ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ఇది కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. ఆ ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎలా అనుభవిస్తున్నారు? అతి దారుణంగా. ఒక టెన్షను, ఒక భయం వస్తే ఏమవుతుందో, తీసుకెళ్ళి ఎక్కడ ఎత్తేస్తారో, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో, ఎక్కడ బాతుతారో, ఇది కూడా భయం ఉంటుంది కదా. ఎందుకంటే రఘురామకృష్ణరాజునే ఏమీ కాకుండా అంత మనిషిని, చెట్టు అంత మనిషినే జరిగింది, ఆయనే చూపించాడు. చితక్కొట్టు వదిలేశారట. మీరందరూ ఏమీ అంతకంటే ఎక్కువేం కాదు కదా, ఎంపీ స్థాయి వ్యక్తి ఏం కాదు. ఆయన ఏమో బ్యాక్గ్రౌండ్ కూడా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, మీకంటే ఏం తక్కువేం కాదు. రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా పవర్ఫుల్. ఆయన వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా చాలా పెద్ద చరిత్ర ఉన్న కుటుంబం. మీకు అధికారం ఉంది, అందులో ఎంపీ అండి, పార్లమెంటు సభ్యుడు. ఆయన ప్రజాస్వామ్యంలో ఒక పార్లమెంటు సభ్యుడు, సభ్య సమాజం అంతా కూడా ఒక్కసారిగా ముక్కును వేలేసుకుంది. ఏంటి పాలనలో ఏం జరుగుతుంది అని. ఏంటి పగలుంటే కొట్టేస్తారా? కోపం వస్తే మీకు నచ్చినట్టు చేసేస్తారా? మరి వాళ్ళు ఊరుకుంటారా? ఇది ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఈరోజు ప్రశ్నించి తప్పే ఉన్నదిలే, ఆ రోజు వాళ్ళు చేయలేదా, ఈరోజు చేస్తాను. కానీ చేస్తే తప్పు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఆ సంస్కృతికి చరమగీతం పాడాలి, ఆ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నిజంగా వంశీ గారు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. ఆయన న్యాయపరంగా ఆయన పోరాడతాడు. బెయిల్ తెచ్చుకుంటే తెచ్చుకుంటారు, లేకపోతే రిమాండ్కి వెళ్తారు. అవన్నీ తర్వాత అంశాలు, అది కోర్టు పరిధిలో ఉంటుంది. నిజంగా తప్పు చేస్తే బలవంతంగా శిక్షలు వేసి గన్నవరంలో ఆయన పాత్ర ఏంటో తెలుసుకోండి, నిరూపించండి, అరెస్ట్ చేయండి. కొడాలి నాని గారిని అరెస్ట్ చేయండి, రోజా గారిని అరెస్ట్ చేయండి. ఎవరొద్దన్నారు? తప్పులు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఎవ్వరూ కూడా దానికి వ్యతిరేకం కాదు.
రోజా గారు మరొక కొత్త స్కామ్లో ఇరుక్కున్నారట. ఆవిడ చెన్నై నుంచి బయటికి రావటం లేదట. స్టేట్ దాటితే బార్డర్లోనే ఎత్తేస్తారట. ఇది వస్తున్న ప్రచారం. అంటే ఇంత దారుణమైన పరిస్థితులకు మీరు ఎందుకు వెళ్ళాలండి? మీరు ఏమంత ద్రోహాలు అన్యాయాలు చేశారు? తప్పులు చేస్తే శిక్ష ఎప్పటికన్నా తప్పదు. సీఎం స్థాయి వాళ్ళకే తప్పట్లేదు. సీఎం కంటే గొప్ప ఏం కాదు కదా మీరు. చాలామంది సీఎంలు అరెస్ట్ అయిన సందర్భం ఉన్నాయి, జైల్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అసలు ఏ తప్పో తెలియకుండా ఇప్పుడు మీరు టెన్షన్లు పడే పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, ప్రశాంతంగా తిరగలేని పరిస్థితి, కంటి నిండా కునుకు కూడా తీయలేని దుస్థితి. ఇంతకంట ఇంకా దారుణం ఏముంటుంది? ఈ పరిస్థితులు మీరే కొని తెచ్చుకున్నారు, ఎవ్వరూ ఇచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ దాదా ఒకసారి ప్లే చేయండి బయట. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఎవరిని నువ్వు బెదిరిస్తావు అంటే ఏకవచనంతో మాట్లాడడం. అంటే కొద్దిగా వయస్సుకి గౌరవం ఇవ్వాలి. ఆయనకి చాలా ఫ్యూచర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫ్యూచర్ ఉంది. చాలా చిన్న వయసులో ఆయన సీఎం అయినట్టే. చాలా యాక్టివ్, కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎంత ఇబ్బందులనైనా ఒంటి చేత్తో ఎదుర్కొనే వ్యక్తి. కానీ ఆయన చూడండి, అసెంబ్లీలో ఆయన సహనం కోల్పోయాడు. నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధి కావాలి ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈనాడులో రాస్తే నేను ఇక్కడ కొంచెం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? బుద్ధి ఉందా ఏమన్నా? కళ్ళు పెద్ద చేస్తే భయపడతామా ఏమన్నా? బుద్ధి వయసు పెరుగుతా ఉంది, బుద్ధి కూడా పెరగాల. ఈనాడులో పోతే ఏం మాట్లాడదా? బుద్ధుందా ఏమన్నా? బుద్ధుందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయి వ్యక్తి. ఆయన సహనాన్ని కోల్పోయాడు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ నాన్నగారి సమకాలీకులు పెద్ద ఆయన. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో చాలా పద్ధతులు ఉంటాయండి. అమ్మ అండంలో ఒక పద్ధతి, నీ అమ్మ అండంలో ఒక పద్ధతి. మాట్లాడే పద్ధతిని పెట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉన్నదో ఆలోచన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఓకే ఏదో సాక్షి పేపర్లో తీసుకొచ్చిన కథనాన్ని ఏదో ఆయన పెట్టాడు, లేకపోతే ఈనాడు ఎక్స్ వై జెడ్ ఏదో అయిందండి అనుకుందాం. సో దాని మీద అది కరెక్ట్ కాదు, అదిగో వాళ్ళు తప్పు రాశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పొచ్చు కదా. అరే నీకు బుద్ధి ఉందా? మనిషి ఎదిగావు, వయసు వచ్చింది, సిగ్గు లేదు, నీకు జ్ఞానం లేదు అని చెప్పి ఇంకా మీరే సహనాన్ని కోల్పోతే మీ వెనకాతలు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంకెందుకంట ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడతారు? అంటే ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారన్నమాట వీళ్ళు. తీసుకున్నారేమో జరిగిన పరిణామాలు చూస్తుంటే. మా సీఎం గారే ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు మనం కొద్దిగా వెనకడుగు వేస్తే అమ్మమ్మ బ్యాడ్ అయిపోతాం, మనం అలా ఎలా చేసేస్తాం? ఆయనకంటే మనమే ఎక్కువ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేమే సూపర్ అనిపించేసుకుందాం అనుకుంటే చేసిన పనులు ఈరోజు మిమ్మల్ని ఇంత దారుణమైన ఓటంలో కూర్చోబెట్టినాయి. నెక్స్ట్ ఇంకా కీలకమైన అంశాలు వాళ్ళ ఓటమికి ప్రధాన కారణాలు ఉన్నాయి. వంశీ గత కొన్ని రోజులుగా వంశీ ఎక్కడున్నాడు? వంశీ ఏమైపోయాడు? వంశీ అరెస్ట్ అయ్యాడా? వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళారా? వంశీ పోలీసులు అరెస్ట్ చేశారా? చెయ్యలేదా? ఇవన్నీ వైరల్ అవుతున్న అంశం. మరి వంశీ ఏం చేశారు? అసలు దీనికి అంతటికీ ప్రధాన కారణం, మూల కారణం, అసలు మొదలైన
ఇబ్బందికర పరిస్థితులు వైఎస్ఆర్సీపీకి వల్లభనేని వంశీ నుంచి మొదలైంది. ఆ మొదలైన అంశం ఏంటంటే అతి దారుణంగా అతి నీచంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ప్రస్తావించడం. ఆ బయట ఒకసారి ప్లే చేయండి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇంకా చాలా తెలివిగలాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి హత్య ఏంటో మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు హత్య చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మీ నాన్న చాలా గొప్పవాడు, పెద్ద ముదురు, ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసిన వ్యక్తి. నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని. నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరే వాళ్ళు ఏం వాగినా అది మనకు అనవసరం. అది ఇక్కడ ఉండే స్త్రీలని కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఆవిడ ఎంత ఆవేదన వ్యక్తం చేసి ఉంటుందండి. తల్లి లాంటి వయసున్న ఆవిడ అమ్మ అమ్మ అని పిలుచుకునే భువనమ్మ గారు అని పిలుస్తారు. వీళ్ళందరూ అలా పిలిచిన వాళ్ళే, మేడం గారు అమ్మగారు అని. అమ్మ అన్న పదంలో ఒక్కరోజు పిలిచినా, మీరు అమ్మ అని ఒక్కరోజు పిలిచినా ఈరోజు ఈ మాటలు మాట్లాడారు అంటే ఆ తల్లి ఎంత క్షోభించి ఉంటుంది. అది ఎవరమ్మన్నా అవనియండి, ఎవరు అక్కన్నా అవనియండి, ఎవరు చెల్లెన్నా అవనియండి. అదే మన కుటుంబం మీద ఎవరన్నా మాట్లాడితే మనం ఊరుకుంటామండి? ఆ వయసు ఉన్న ఆవిడ, తల్లి వయసు, ఒక తల్లిని చూసుకోవలసిన ప్లేస్లో ఎవరు నచ్చినట్టు వాళ్ళు విచ్చలవిడిగా బరి తెగించి అంత నీచంగా మాట్లాడడమే కదా ఈరోజు నీ అండర్ గ్రౌండ్ స్కెచ్. అండర్ గ్రౌండ్లోకి పోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ పాపాలే. ఎందుకు వదిలేస్తారు? ఎవరు వదిలేస్తారు? మీరు అన్నవి సామాన్యమైన మాటలు కాదు, క్షమించరనే మాటలు కదా అని ప్రజలు అనుకున్నారు. వీళ్ళేమనుకున్నారో లేదో, వీళ్ళు కక్షలు తీర్చుకుంటారో, ప్రతీకారాలు తీర్చుకుంటారో, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారో, అక్రమ కేసులు పెడతారో, వీటి జోలికి నేను వెళ్ళను, నాకు అవసరం లేని అంశం. కానీ ప్రజలు అనుకున్నారని మాత్రం నేను చెప్పగలను. అనుకున్నారు కాబట్టి ఎంత దారుణమైంది. ఆయన ఇంకో బయట ఉంటుంది, ప్లే చేయండి వంశీది. ఇందాక ఖర్జూరు నాయుడు, ఇది అంటే అక్కడి నుంచి మొదలైంది. ఇది లవంగ నాయుడు, ఖర్జూరు నాయుడు అని ఇందాక ఒకటాయి. ఇప్పుడు ఇది భువనేశ్వరి గారు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. ఆవిడ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ భర్త చూస్తే జైల్లో ఉన్నారు. ఆ కొడుకుకేమీ అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత క్షోభ అనుభవించుంటారో, ఎంత నరకాన్ని చూసుంటారు. మన కళ్ళ ముందు జరిగినవి కదా ఇవి. ప్రజలు ఎందుకు మర్చిపోతారు? సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ప్రజలు మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఒక మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కించుకున్న అతను సామాన్యంగా ఒకే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచేసాడు, పార్టీని లాగేసుకున్నాడు, ఇవన్నీ చాలామంది చెప్తారండి. ఓకే, ఎన్టీఆర్ గారు పొడిచేశారు, అన్యాయం చేసేసారు, దారుణం చేసేసారు, వెన్నుపోటు పొడిచారు. వాళ్ళ పిల్లలు ఎవరి వైపు ఉన్నారు? బాలకృష్ణ గారు అది తప్పని నమ్మారు. ఈరోజు పురంధేశ్వర్ గారు ఒకే తెలుగుదేశం పార్టీతో విభజించిన ఈరోజు కూటమి పార్టీలో ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయనతోటే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళు ఎవరున్నారు? హరికృష్ణ గారు ఉన్నా పాపం ఆయన స్వర్గస్థులు అయ్యారు. వాళ్ళ కుటుంబం వాళ్ళతో ఉన్నదిగా ఆ రోజు వెన్నుపోటు పొడిచినప్పుడు. లేదు